స్థానిక పరిస్థితులకి ఆధారంగా చేసుకుని దొరికిన వాళ్ళని కొట్టడం, దొరకని వాళ్ళ గురించి సోషల్ మీడియాలో వాగటం, ఇలాంటి సందర్భాలు మనం అందరం కూడా చూస్తున్నటువంటి వ్యవహారం. జనసేన పార్టీకి ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు ఉంటే బీజేపీ పార్టీని గురించి ఎవరో ఎందుకు మాట్లాడట్లేదు? అంటే బీజేపీకి రాష్ట్రంలో కేడర్ లేదా? ఈ దేశంలో బీజేపీకి అధికారం లేదా? అంటే రాష్ట్రంలో వారి పర్సంటేజ్ తక్కువనేమో. అయినప్పటికీ కూడా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీతో కూడా కలిపి వాళ్ళకే ఓట్లు వేస్తున్నారుగా ఏ ఎలక్షన్ వచ్చినా. అది కేంద్రంలో వారి అవసరం కోసం. మరి వాళ్ళు తలుచుకుంటే వీళ్ళందరినీ ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి కొట్టాలి కదా. ఇక్కడ సమస్య కానీ ఏంటంటే కొట్టడానికి రాష్ట్రంలో సంఖ్యాబలం లేదు కదా సార్ వాళ్ళకి. ఎందుకండి సెంట్రల్ నుంచి రిజర్వ్ ఫోర్స్ వస్తుంది సరే, కొట్టాలనుకుంటే. ఇప్పుడు ఆ రెండు అంశాలు ఒకటే కాదు కదా. కొట్టాలనుకున్న ఇక్కడ వాడికి రాష్ట్ర రాజకీయం అడ్డు అదుపే ఉంది సెంట్రల్ సార్. నుంచి ఇప్పుడు ఫోర్స్ ఎందుకు వచ్చింది? జనసేన- సెంట్రల్ నుంచి జనసేన రావాల్సిన పార్టీకి విచారణ సంబంధించి- సంస్థలు వస్తాయి. ఎవరన్నా అతిక్రమిస్తే విచారణ సంస్థల రూపంలో వస్తాయి అనేది కొంతమంది అతిక్రమణ